హరే శ్రీనివాస్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి బెల్లంకొండ పవిత్ర. ఇంటింట గోవింద కళ్యాణం అనే నినాదంతో కేశవ గారు, రఘురామాచారి గారు ఇద్దరు కూడా కళ్యాణాలు నిర్వహిస్తున్నారని ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసి కళ్యాణాలను కూడా వీడియోలు చూసి మా లక్ష్మీ శ్రీనివాసం సేవా కోలాట బృందం వాళ్ళు కూడా ఒకసారి ఆ కళ్యాణాలను వీడియోలన్నింటినీ గమనించి మనం కూడా చేసుకుందామండి అన్న తలంపుతో కేశవ గారిని కలవడం జరిగింది. కేశవ గారు కూడా, అమ్మ మేము ఇంటింట గోవింద కళ్యాణం అనుకున్నాం, కానీ ఇలా కళ్యాణ మండపంలో ఇంతవరకు చేయలేదమ్మా, కానీ మీరు వచ్చి అడిగారు కాబట్టి తప్పకుండా చేద్దాము అన్నారు. అనుకున్నదే తడవుగా 25 రోజుల్లో స్వామివారు కళ్యాణానికి సంసిద్ధులయ్యి 2వ తారీఖు రోటరీ కళ్యాణ మండపంలో సుప్రభాత సేవలతో కానీ, పంచామృత అభిషేకాలతో, కోలాటాలతో కోలాహలంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా 1008 మంది ముత్తైదుల చేత లలితా విష్ణు పారాయణాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది లేదు అనే లోటు లేకుండా ఆ స్వామివారు ప్రతిదీ కూడా మా చేత నిర్వహించుకున్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే, రఘురామాచార్యులు గారి యొక్క ప్రతిభా పాఠవాలు ఎలా అంటే, ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి వివరణ ఇవ్వడం, దానిలో అంతరార్థం వివరించడం కూడా చాలా బాగా నచ్చింది. కేశవ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ఆయన స్వామివారి యొక్క మంత్రోచ్చారణ చేస్తుంటే మనమే తన్మయత్వంతో మర్చిపోతూ ఉంటాము. పైగా కళ్యాణం అనుకున్నాక మేము ఎన్నో ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చాము. అంతేకాకుండా మాలో చాలామంది ఆగిపోయినాయి అనుకున్న పనులు కూడా చాలామందికి జరిగినాయి అన్నారు. మేడం, మనం ఏమంటూ కళ్యాణం అనుకున్నామో మనం అనుకున్న పనులన్నీ వరుసగా నెరవేరుస్తున్నాడు దేవుడు. సో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మనతో చేయించుకుంటున్నాడు అని చెప్పి అందరూ కూడా మునుపటి ఉత్సాహం కంటే కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ముందుకొచ్చి అందరూ తలా ఒక చెయ్యి, అంటే ఏదో ఒకరు చేస్తున్నారు మనందరం పాల్గొంటున్నాము అని కాకుండా ఇది మన ఇంటి కళ్యాణం అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కళ్యాణంలో భాగస్థులయ్యి ఆ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆనంద బాష్పాలతో నా దగ్గరికి వచ్చి చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కళ్యాణాలు ఎన్నో చూసాం, కానీ ఇంత బాగా జరుగుతుంది, అసలు ఇంత బాగా కేశవ గారు, రఘురామాచార్యులు గారు నిర్వహిస్తారు, ఇంత చక్కగా ప్రతిదీ వివరణ ఇవ్వడం అనేది అసలు మేము ఊహించలేదు. చాలా బాగా చేశారు. ఇంత మంచి కార్యక్రమం మేము నిర్వహించడం ఇదే ప్రప్రథమంగా మేము నిర్వహించడం జరిగింది. మేము అడగంగానే కాదు అనకుండా కేశవ గారు ఒప్పుకున్నందుకు, కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు కేశవ గారికి, రఘురామాచార్యులు గారికి మా లక్ష్మీ శ్రీనివాసం సేవా కోలాట బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. హరే శ్రీనివాస.